సొలొమోను ఓడను తయారు నేను ఇంత చేశాడు. అద్భుతమైన ఓడలను ఎప్పుడూ చూడలేదు. ఇశ్రాయేలు రాజైన సొలొమోను వాటిని నిర్మించాడా? ఈ వార్త దక్షిణ అరేబియాలోని షేబా దేశపు రాణి వరకు చేరింది. రాణి ప్యాలెస్. నేను కూడా సొలొమోను రాజు జ్ఞానం, అతని సింహాసనం గురించి విన్నాను. వెంటనే నా తండ్రికి తెలియచేయాలి. అలాగే సొలొమోను రాజును స్వయంగా కలవాలి. తండ్రి, నేను సింహపు ముఖరూపంలో ఉన్న ఓడలను చూశాను. ఇతర వాటి కంటే బలంగా భిన్నంగా ఉన్నాయి. అవి ఇశ్రాయేలు పాలకుడు సొలొమోను రాజుకు చెందినవై ఉండాలి. అతని జ్ఞానం మరియు సంపద ప్రతి దేశంలో ప్రసిద్ధి చెందాయి. నేను కూడా అతని గురించి విన్నాను. చాలా మంది అతని తీర్పు, అతని సంపద గురించి చర్చించుకుంటున్నారు. నేను అతన్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను. అతని ఓడలు మన సరిహద్దులోకి ప్రవేశించాలి. మనం శాంతిని కాపాడుకోవడానికి ఇశ్రాయేలులతో స్నేహాన్ని ఏర్పరచుకోవాలి. శాంతి కొనసాగుతుంది. నేనెలాగైనా సొలొమోను రాజును కలవాలి. నీ హృదయం ఏదైనా కోరుకున్నప్పుడు నేను ఎప్పుడైనా కాదన్నానా? నేను శతాధిపతితో మాట్లాడతాను. ఆయన మీ ప్రయాణానికి ఏర్పాటు చేస్తాడు. ధన్యవాదాలు తండ్రి.